పచ్చళ్ళు మనం పురాతన కాలం నుంచి చూసుకుంటే అప్పట్లో రోకలి సహాయంతో చేసేవారు. ఇప్పుడేమో మిక్సీలలో వేస్తూ అంటే టేస్ట్ చూస్తే రోళ్ళలో చేసేది చాలా టేస్ట్ ఉండేది. అంటే మసాలా లేకున్నా సరే రోల్లో దంచి తిన్నది టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని తినేది టేస్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ రోలు యూజ్ చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే టేస్ట్ ముఖ్యం మనకి. అంటే రోళ్ళలో దంచి తింటే మనకి టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరూ రోల్ యూజ్ చేయాలని కోరుకుంటాం. పేదోళ్ళం మేము రాయి తెచ్చుకొని బతున్నాం దూరంకి వెళ్ళి తాండూరుకి వెళ్ళి. మాకు ఆధార్ లేదు, భూమి గుట్ట ఏమి లేదు. మా చెర్లగూడెం ఊరు, మేము రాయి కొట్టుకొని బతాం అంతే. మాకు ఆధార్ లేదు, భూమి గుట్ట లేదు. ఏం చెప్పాలో మేము రోజుకి ఒక రాయి కొట్టుకుంటాం రెడీ చేసుకొని, అక్కడ కొనుక్కొచ్చుకొని టన్నుల లెక్క తెచ్చుకుంటాం రాయి. నా పేరు ఎల్లయ్య. అయితే భూమి లేదు, ఎకరా భూమి లేదు. మాకు ఎవరింతవరకు ఏం సాయం చేయలేదు. మాకేం లేకనే ఈ రోడ్ల మీద ఇట్లా వాడుతున్నాం. నా పేరు యశోద, పిన్నప్రల యశోద. మా ఊరు బొల్లేపల్లి. మేము ఇట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి రుద్రారం వచ్చినాము. మేము రాజమండ్రి నుంచి జాడీలు తెస్తాము. రోళ్ళు అయ్యాము తమిళనాడు నుంచి వస్తాయి. ఇట్లా కుర్చీలు అవన్నీ కాటిదాని నుంచి తెస్తాము. ఇట్లా వ్యాపారం చేసుకుంటాం. దేనికి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుంటాం. నల్లరాయి రోళ్ళు, పింగాణి జాడీలు, ప్యారీ కంపెనీ, మంచి క్వాలిటీ. చిన్న జాడీలు కూడా ఉన్నాయి మా దగ్గర. అన్ని రకాల సామాన్లు ఉన్నాయి. పచ్చళ్ళకు మామిడికాయ పచ్చడ, నిమ్మకాయ పచ్చడ, చింతకాయ పచ్చడ అన్ని రకాలు పెట్టుకోవచ్చు. ఆడవు జాడీలలో ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు ఆడకుండా జాడీలల్లో సీసాలలో పెట్టుకుంటే పచ్చళ్ళు మంచిగా ఉంటాయని తీసుకెళ్తారు. మర్తమాన్లు జాడీలు రాజమండ్రి నుంచి వస్తాయి. రాజమండ్రి నుంచి వస్తాయి. మేము రాజమండ్రి నుంచి తెస్తాం. అక్కడి నుంచి తెచ్చి అమ్ముకుంటాం. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నది టేస్ట్ చూడండి. రోకలతోటి మనం దంచుకున్నది పొళ్ళు కానీ, కారపొడి కానీ, ఇది ఎల్లిపాయ పొడి కానీ ఎంత బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ వచ్చిన నుంచి అది టేస్ట్ వేరే, అదొకటి హెల్త్ పూర్వకంగా కూడా ఇబ్బంది, అదొకటి డేంజరే. ఇప్పుడు ఆ రోకళ్ళు అంటేనే అలాంటి విలువలు ఏం లేదు. రోకలి రుబ్బురోలు ఉన్నా కానీ ఆ మూలకి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఆ తిని చూడండి, ఇప్పుడు ఈ రోకలి వాడి చూడండి. మిక్సీ కూడా అసలు మిక్సీ అంటేనే అదొకటి తొందరగా అయిపోతుంది అనే స్వభావంలో ఉన్నారు. రోకల్ టేస్ట్ అప్పుడు వెనకటి కాలం నుంచి రోకలతో దంచుకున్న వాళ్ళు ఉన్నారు. వెనకటి వాళ్ళు రోకలతో దంచిన తిండి ఎంత బాగుండేది. ఇప్పుడు మిక్సీ తిన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రతి స్పాట్ అది బొక్కలు ఏదో ఈ విధంగా ఇబ్బంది. అప్పుడు వెనకటి వాళ్ళు రోకలతో అప్పుడప్పుడు గొడ్డు కారం అనేసి కొంచెం ఎల్లిగడ్డలు అది పొడి వేసుకొని దంచుకొని కొంచెం నూనె వేసుకొని కూడా రొట్టె మీద తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడండి, మనని చూడండి. ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్నది ఏమంటారు హాస్పిటల్ పాలు అవుతున్నాం. అప్పుడు తిండి వాళ్ళు చూడండి హెంగుగా ఉన్నా కానీ ఒక పద్ధతితోటి ఉన్నారు. ఇప్పుడు ముసలి వాళ్ళు అయినా కానీ రోకలు అంటేనే వాళ్ళు ఏంది రోకలతో దంచుకోవడం అవసరమా అనే మాట తెస్తున్నారు.